జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఉగ్రదాడి కేసును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశంతో ఎన్ఐఏ కేసు విచారణను స్వీకరించింది. అయితే ఎన్ఐఏ బృందాలు ఈ నెల 23 నుంచి ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఉగ్రవాదులు దాడి జరగడానికి ముందు ఎక్కడ ఉన్నారు, ఎలా పహల్గామ్లోకి వచ్చారు, ఎలా తిరిగి వెళ్లారన్న కోణంలో విచారణ చేయనుంది ఎన్ఐఏ. జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి కేసు మొత్తాన్ని కూడా తన విచారణ చేయడానికి ఆధీనంలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఎటువంటి విచారణ చేయబోతోంది, ఎలా ముందుకు వెళ్లబోతోంది అనే డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, సునీల్, పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత జమ్మూ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని ప్రస్తుతం ఎన్ఐఏ అధికారికంగా తీసుకోవడం జరిగింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతోటి ఎన్ఐఏ రంగంలోకి దిగింది. అయితే 22వ తేదీన దాడి జరిగిన తర్వాత 23వ తేదీ నుంచే ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తూ అనేక కీలక అంశాలను కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో పాల్గొన్న ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఈ ఘటనకు ఏ విధంగా లోపలికి వచ్చారు, వచ్చిన తర్వాత పర్యాటకులను ఏ విధంగా హతమార్చారు, తిరిగి ఏ విధంగా వెళ్లారు, వెళ్లడానికి రావడానికి గల కారణాలను, అదేవిధంగా వాళ్లకు ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఎక్కడ దాక్కొని ఉన్నారు, వాళ్ళు తిరిగి వెళ్లిన తర్వాత ఎక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళు బయటకు వెళ్లారన్న దానిపైన ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలైతే నిర్వహిస్తుంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్ఐఏ ప్రతి అణువును కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే క్షతగాతులు ఏదైతే దీంట్లో గాయపడ్డ వారు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ప్రత్యక్ష సాక్షులు, అదేవిధంగా గాయపడ్డ వ్యక్తుల నుంచి కూడా కీలక సమాచారాన్ని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు సేకరించడం జరిగింది. అయితే ఇక్కడ దాడి జరిగిన తర్వాత వాళ్ళు పెహల్గాము, అదేవిధంగా అనంతనాగ్ జిల్లా దాటి వెళ్లలేదు అన్న ఒక అనుమానంతో ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలైతే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ ప్రతి చోట అనుమానితులను కావచ్చు, అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులను కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళకి ఎవరు సహాయం చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఆయుధాలకు సంబంధించిన వివరాలను, అదేవిధంగా ఎవరైతే మరణించారో వారి శరీరంలో లభ్యమైన బుల్లెట్లను కూడా ఎన్ఐఏ సేకరించడం జరిగింది. ఆ బుల్లెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం ఎన్ఐఏ తమ వద్ద ఉంచుకుంది. దానికి సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ని ఎన్ఐఏ కొనసాగిస్తూనే నిందితుల వేట కోసం కూడా ఎన్ఐఏ తన దర్యాప్తును ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. సానుభూతి పరులు, అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారి వివరాలను కూడా గోప్యంగా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతోటి 23వ తేదీ నుంచే ఎన్ఐఏ అయితే రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఎన్ఐఏ తన కొంత సీక్రెట్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరికి తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ యొక్క నిందితులకు సంబంధించిన వివరాలను అయితే ప్రస్తుతం ఎన్ఐఏ సేకరించే పనిలో ఉంది. సునీల్, గోపి, అయితే ముఖ్యంగా ఈ నెల 23 నుంచే మొత్తం ఆధారాలన్నింటినీ కూడా ఎన్ఐఏ సేకరిస్తోంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది అనుకోవచ్చు ఎన్ఐఏకి ఈ విచారణలో? ఘటన జరిగిన తర్వాత ఇందులో ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. దాడికి పాల్పడ్డ వ్యక్తుల ఊహా చిత్రాల విడుదల నుంచి ఆ ఊహా చిత్రాలు ఉన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్వస్థలం ఎక్కడ, వాళ్ళ నివాస స్థలాలు ఎక్కడ, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ దిశగానే ప్రస్తుతం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. కొంతమంది ఎవరైతే దీంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా అనుమానితులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఇండ్లను కూడా వాళ్ళ ఎల్ఈడి బాంబులతోటి పేల్చివేయడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి ఇండ్లను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే భద్రతా దళాలు అయితే చేస్తున్న పని ఉంది. అయితే ఒకవైపు భద్రతా బలగాలంతా కూడా ఎక్కడికక్కడ కాటన్ సర్చ్లు నిర్వహిస్తున్నప్పటికీ ఎన్ఐఏ చాలా క్షుణ్ణంగా దీంట్లో ప్రతి క్లూసును కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి మొత్తానికి ఇంకా ఎన్ఐఏ ఆపరేషన్స్ అయితే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. సునీల్, ఓకే గోపి.